జై శ్రీరామ్. రామాయణం విలువల సౌరభం. అది రాజమహేంద్రవరం, గోదావరి నదీ తీరం. ఓ లాంచీ నుండి సీతారాముల కళ్యాణం చూతమరారండి అన్న పాట వినబడుతోంది. అది భద్రాచల సీతారాముల కళ్యాణాన్ని తిలకించడం కోసం వెళుతున్న భక్త బృందంతో బయలుదేరడానికి సిద్ధంగా ఉంది ఆ నౌక. భక్తులు రామభక్తి గీతాలు ఆలపిస్తున్నారు. గోదావరిలో లాంచీ ప్రయాణం సాగుతోంది. అందరూ రామాయణ కథాశ్రవణానికి సిద్ధమయ్యారు. పండితుడు రామాయణ ప్రవచనాన్ని ప్రారంభించబోతుండగా ఆ బృందం నుండి ఒక ఆయన లేచి పండితునితో వ్యంగ్యంగా, అయ్యా, శ్రీరాముడే ఎన్నో కష్టాలు అనిపించాడు, ఇక ఆయన మన కష్టాలను ఎలా తీర్చగలడు? ఇది ఎలా ఉందంటే అప్పుల పాలైన వాడి దగ్గరకు అప్పు కోసం వెళ్తున్నట్లుంది అన్నాడు. వెంటనే మిగిలిన భక్తులందరూ, ఆ మాత్రం భక్తి లేని వాడివి భద్రాచలము ఎందుకు బయలుదేరావు అంటూ అరిచారు. అంతలో అతని భార్య సర్ది చెబుతూ, ఆయనకు దేవుడంటే నమ్మకం లేదు, ఆ భద్రాచల రాముడు దర్శనంతోనైనా ఆయనలో కాస్త భక్తి కలుగుతుందేమోనన్న ఆశతో తీసుకొస్తున్నాను అని చెప్పింది. ఆమె మాటలు విన్న తర్వాత అందరూ కొంత శాంతించారు. రామాయణ ప్రవచనకర్త అతడితో, చూడు నాయన, ఇప్పుడు మనం దర్శించడానికి వెళ్తున్న భద్రాచల రామాలయాన్ని కంచెర్ల గోపన్న అనే తహసీల్దార్ నిర్మించారు. అతడు ఆలయ నిర్మాణం పూర్తి చేయడానికి కొంత ప్రభుత్వ ధనాన్ని వినియోగించాడు. ఈ విషయం తెలిసిన తానీషా ప్రభు కోపగించి గోపన్నకు కఠిన కారాగార శిక్ష విధించాడు. భటులు అతన్ని కారాగారంలో ఎన్నో విధాలుగా హింసించారు. భక్తుని బాధలను చూడలేక ఆ శ్రీరాముడే లక్ష్మణ సమేతుడై తానీషా వద్దకు వెళ్ళి ఆలయ నిర్మాణానికి గోపన్న తీసుకున్న రుణాన్ని చెల్లించాడు. ఆ విధంగా శ్రీరాముడు గోపన్నను రుణ విముక్తుడు చేశాడు. అతడే భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి చెందాడు. నీవు భక్తుల జీవిత చరిత్ర చదివి ఉంటే ఇలాంటి సందేహాలు వచ్చేవి కావు అని చెప్పాడు. ఇంకా అతడి సందేహాన్ని నివృత్తి చేస్తూ పండితుడు ఇలా కొనసాగించాడు. జీవితంలో కష్టాలు అనుభవించిన వారే ఇంకోరి కష్టాలను అర్థం చేసుకోగలరు, వీలైతే సానుభూతితో సహాయపడగలరు. శ్రీరాముడు రాజ్యాన్ని కోల్పోయి అరణ్యవాసానికి వెళ్ళాడు. అక్కడ సీతాదేవి అపహరించబడటంతో భార్య ఎడబాటు ఎంత దుర్భరమో రామునికి అర్థమైంది. కాబట్టే రాజ్యం కోల్పోయి భార్యకు దూరమైన సుగ్రీవుని మనోవేదన ఎలాంటిదో శ్రీరాముడు అర్థం చేసుకోగలిగాడు. అందువల్ల సుగ్రీవుడు కోల్పోయిన రాజ్యాన్ని, భార్యను తిరిగి పొందడంలో అతనికి సహాయపడ్డాడు అంటూ వివరించాడు. ఆ పండితుని మాటలు విన్న తర్వాత ఆ వ్యక్తి తన అసంబద్ధ ప్రలాపాలకు చింతించాడు. అతడిలో భక్తి బీజాలు అంకురించాయి. భద్రాచల రాముణ్ణి మనసులోనే స్మరించుకున్నాడు. ఇక రామాయణ ప్రవచనకర్త తన ప్రవచనాన్ని ప్రారంభిస్తూ, భక్తులారా, ప్రతి ఒక్కరూ రామాయణాన్ని ఎందుకు చదవాలో తెలుసా? రామాయణం చదివితే మనం జీవితంలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలుసుకోవచ్చు. రాముడున్న ఆయా పరిస్థితుల్లో మనముంటే ఎలా ప్రవర్తిస్తామో ఒకసారి ఊహించుకుందాం అంటూ కొన్ని సంఘటనలను వివరించసాగాడు. రాముడికి రాజ్య పట్టాభిషేకం అన్నారు. ఆ వార్త పూర్తిగా చెవిలో పడకముందే పట్టాభిషేకం కాదు, అరణ్యవాసం అన్నారు. ఒక్క శ్రీరాముని ముఖంలో తప్ప అందరి ముఖాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. శ్రీరాముడు మాత్రం కైకేయి వద్దకు వెళ్ళి, తల్లి, భరతుని కోసం రాజ్యాన్నే కాదు, నా ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి నేను సిద్ధమే. నా సంగతి తెలుసు కూడా తమ్ముని రాజుని చేయడం కోసం తండ్రి నుండి వరాలు కోరవలసిన అవసరమేముంది? అయినా అయోధ్య కన్నా విశాలమైన అరణ్యం నాకు లభించినందుకు ఆనందంగా ఉంది తల్లి అని చెప్పి ప్రశాంతంగా అరణ్యవాసానికి సిద్ధమయ్యాడు. సీతారామ లక్ష్మణుల్ని అరణ్యంలో విడిచిపెట్టి వచ్చిన సుమంత్రుడిని కుటుంబ సభ్యులు, సుమంత్ర, రాముణ్ణి అరణ్యంలో వదిలి వస్తున్నప్పుడు అతడు చివరిగా ఏమన్నాడో చెప్పు అని అడిగారు. అందుకు సుమంత్రుడు, కౌసల్య దశరథుని ధర్మపత్నిగా తన కర్తవ్యాన్ని మర్చిపోవద్దని, కైకేయి మనస్సు కష్టపెట్టేలా ఎన్నడూ ప్రవర్తించవద్దని, భరతుణ్ణి ఎన్నడూ చులకనగా చూడవద్దని తల్లి కౌసల్యకు చెప్పమన్నాడు అంటూ ఆర్ద్రమైన కళ్ళను తుడుచుకున్నాడు. శ్రీరాముడు అరణ్యవాసం పూర్తి చేసుకొని అయోధ్యకి తిరిగి వచ్చినప్పుడు కైకేయి వద్దకు వెళ్ళి ప్రణమిల్లి పశ్చాత్తాపంతో ఉన్న ఆమెతో, తల్లి, నీవే గనక నన్ను అరణ్యానికి పంపించకపోయినట్లయితే నా పట్ల తండ్రి దశరథుడికి నా ఎడబాటును భరించలేనంత ప్రేమ ఉందని
తెలిసుండేది కాదు. సీతకు నా పట్ల అపారమైన అనురాగం ఉన్నట్లు అర్థమయ్యేది కాదు. నేను లేకపోతే శ్వాస పీల్చుకోవడం కూడా సాధ్యం కాదన్నంత బంధం లక్ష్మణునికి ఉందని నాకు తెలిసేది కాదు. భరతునికి నా పాదుకలని నన్నుగా భావించి ఆరాధించేంత భక్తి ఉందని అర్థమయ్యేది కాదు అంటూ ఓదార్చాడు. భక్తులారా, ఆ రాముని స్థితిలో మనమే గనక ఉండి ఉంటే మనం ఎలా ప్రవర్తించేవారం? చేతికి చిక్కినది జారిపోతే అది మహారాజ్యమే కానక్కర్లేదు. ఏ చిన్న వస్తువైనా, ఏ చిన్న అవకాశమైనా, ఏ చిన్న అధికారమైనా మనం పూర్తిగా కుంగిపోతాం లేదా ఆవేశపూరితులవుతాం. శ్రీరాముడు అలాంటి విషమ పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉండగలగడానికి కారణం ఏమిటంటే పరిస్థితులను అర్థం చేసుకోగలగడం, వాటిని అంగీకరించగలగడం. అంటే మనస్సును పరిస్థితులకు తగ్గట్టుగా మలుచుకోవడం అన్నమాట. మన జీవితంలో మనకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యకు పరిష్కార మార్గం ఉందా లేదా అని ఆలోచించాలి. ఒకవేళ ఏదైనా పరిష్కారం ఉంటే అందుకు ప్రయత్నించాలి. పరిష్కారం లేకపోతే దాన్ని ఆమోదించాలి. శ్రీరాముడు పరిస్థితులను అర్థం చేసుకొని ఆమోదించాడు. తదనుగుణంగా తనను తాను మలుచుకున్నాడు. కాబట్టి అతడిలో ఎలాంటి ఆవేదన లేదు, విషాదము లేదు. కాబట్టి మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను అర్థం చేసుకొని ఆమోదించగలిగితే శ్రీరాముడిలోని సుగుణాన్ని ఇసుమంతైనా అలవర్చుకున్నవారమవుతాం. భక్తులారా, నేను చిన్నప్పుడు రామభరతుల అనుబంధం గురించి ఒక జానపద కథను విన్నాను. శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళాడని తెలిసి భరతుడు రాముణ్ణి తిరిగి అయోధ్యకు తీసుకురావడానికి అరణ్యానికి వెళ్తాడు. భరతుడు వస్తున్నాడన్న సంగతి తెలిసి శ్రీరాముడు వనదేవతతో, తల్లి, భరతుడు వస్తున్న దారిలో రాళ్ళు రప్పలు ముళ్ళు లేకుండా చేయి అని కోరాడు. అప్పుడు వనదేవత, నీకు తమ్ముడంటే ఎందుకంత ప్రేమ అని అడిగింది. వెంటనే రాముడు, నాకు భరతుడిపై ప్రేమ కాదు తల్లి, రాళ్ళు ముళ్లతో కూడిన బాటలో నేను నడుస్తున్నానని భరతుడికి తెలిస్తే అతడు భరించలేడు. నా పట్ల భరతుడికున్న ప్రేమ లాంటిది అన్నాడు. ఇది అన్నదమ్ముల అనుబంధం అంటే. అలాగే భరతుడు శ్రీరాముని వెతుక్కుంటూ అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఒక చెట్టు కింద కొన్ని రత్నాలు చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. సీతామాత ఈ కటిక నేలపై శయనించిందని తెలుసుకొని భరతుడు రోధించాడు. రాముడు నారవస్త్రాలు ధరించాడని, కేవలం కందమూలాలని భుజిస్తున్నాడని తెలిసి భరతుడు కూడా 14 ఏళ్ళు నేలపైనే నిద్రించాడు, కందమూలాలని భుజించాడు. ఆహా, ఇది కదా భాతృభక్తి అంటే. అంతేకాదు, శ్రీరాముడు వనవాసం పూర్తి చేసుకొని అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు భరతుడు భక్తిపూర్వకంగా ప్రణమిల్లి, రామా, 14 ఏళ్ల పాటు ఈ రాజ్యానికి కేవలం నీ ప్రతినిధిగా ఉన్నాను. నీ పాదుకల మహిమ కారణంగా ఖజానా నిండుగా ఉంది, పంటలు సమృద్ధిగా పండుతున్నాయి, రాజ్యం సుభిక్షంగా ఉంది. ఈ రాజ్యాధికారాన్ని స్వీకరించు అంటూ రామునికి పాదుకలను తొడిగాడు. ఈ దృశ్యాన్ని చూసిన విభీషణుడు, సుగ్రీవుడు తదితర వానరులంతా కన్నీరు కార్చారు. భరతుని నిష్కామ కర్మకు, త్యాగ వైరాగ్యములకు ఇదే గొప్ప నిదర్శనం. నేడు అన్నదమ్ములు ఆస్తుల కోసం హత్యలు చేసుకోవడం నిత్యం వింటూనే ఉన్నాం. అందుకే రామాయణం ప్రబోధించే విలువలు ఆచరణ నాటికన్నా నేడే అత్యంత ఆవశ్యకం. భక్తులారా, మనం శ్రీరాముని నుండి నేర్చుకోవలసిన ఒక గొప్ప గుణం ఉంది. శ్రీరాముని అవతార లక్ష్యం రావణుని హతమర్చడం. ఆ లక్ష్యాన్ని సాధించడానికి రాముడు ఎంతో కాలం నిరీక్షించాల్సి వచ్చింది. రాముడు పసిబాలునిగా ఊయల్లో ఉన్నప్పుడే తనను చూడడానికి వచ్చిన ప్రతి వ్యక్తి తలను, భుజాలను తడిమేవాడట. ఎందుకంటే వచ్చినవాడు 10 తలల రావణాసురుడైతే వెంటనే తన లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలనుకున్నాడట. అది అప్పుడు సాధ్యం కాలేదు. కొన్నేళ్ల తర్వాత అసురులను వధించడానికి విశ్వామిత్రుని వెంట అరణ్యాలకు వెళ్ళాడు. తర్వాత సీతాదేవితో వివాహమైంది. ఆ తర్వాత రాజ్యపట్టాభిషేకం ఆగిపోయింది. అరణ్యవాసానికి పయనమయ్యాడు. అక్కడ సీతాదేవి అపహరించబడింది. వానరుల సహాయంతో వారధి కట్టాడు. చివరకు లంకా ప్రవేశం చేసి రావణ్ణి వధించాడు. ఇలా శ్రీరాముడు ఎన్నో ప్రయాసాలు కోర్చి ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాతే తన జీవిత లక్ష్యాన్ని సాధించగలిగాడు. మనం ముఖ్యంగా నేటి యువత జీవితంలో దేనినైనా సాధించాలంటే అనుకున్నదే తడుగా సాధ్యం కాదని తెలుసుకోవాలి. లక్ష్య సాధనకు ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఎంతో సహనం వహించాల్సి ఉంటుంది. కాబట్టి లక్ష్య సాధనకు ఎంతో పరిశ్రమ, క్రమశిక్షణ, కార్యాచరణ, దృఢ సంకల్పం అవసరమని గ్రహించాలి. అలాగే జీవితంలో మనకు విషమ పరిస్థితులు ఎదురైనప్పుడు అతిగా ఆలోచించి లేని పోని ఊహించుకొని మానసికంగా బలహీనమై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలో హనుమ నుండి నేర్చుకోవాలి. అసురులు హనుమంతుని తోకకు నిప్పంటించి నగర వీధుల్లో నడిపిస్తున్నప్పుడు ఆయన లంకా నగరానికి నిప్పంటించి ధ్వంసం చేశాడు. తన తోకకున్న నిప్పును ఆర్పుకోవడానికి సముద్ర తీరానికి వెళ్ళి ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. లంకా నగరం అంతా ఆహుతైపోయింది. ఆ సమయంలో అశోకవనంలో ఉన్న సీతమ్మ గుర్తుకు వచ్చింది. వెంటనే హనుమంతునిలో లేని పోని ఆలోచనలు మొదలయ్యాయి. సీతాదేవికి ప్రాణహాని కలిగితే శ్రీరాముడు జీవించలేడు. ఆ విషయం భరతుడికి తెలిస్తే ప్రాణత్యాగం చేస్తాడు. ఈ విపత్తుకు కారణమైన నన్ను సుగ్రీవుడు క్షమించడు. లక్ష్మణుడు ఉగ్రుడై వానరజాతిని సమూలంగా నాశనం చేస్తాడు. ఇదంతా జరగకముందే నేనే ప్రాణత్యాగం చేస్తాను అని అనుకుంటాడు. ఇంతలో సీతాదేవి ఎలా ఉందో తెలుసుకోవాలనే ఆలోచన హనుమ మదిలో మెదిలింది. వెంటనే ఆతృతగా అశోకవనానికి వెళ్ళాడు. సీతాదేవి క్షేమంగా ఉండటం చూసి స్థిమితపడ్డాడు. ప్రాణత్యాగం చేయాలనే తన విపరీత ఆలోచన వల్ల ఎంత అనర్థం జరిగిందో అర్థం చేసుకున్నాడు. మనలో కూడా చాలామంది క్లిష్ట పరిస్థితుల్లో అతిగా ఊహించుకొని జీవితాన్ని కడతెచ్చుకోవాలనుకుంటారు. అలాంటి పరిస్థితులు ఊహాగానాలకు చోటివ్వకుండా పరిస్థితులను పరిశీలించాలి. అప్పుడు మనలోని అపోహలు, భయాలు, ఆందోళన లాంటి నకారాత్మక భావాలు తొలగిపోతాయి. ఇలా రామాయణ ప్రవచనం రసవత్తరంగా సాగుతుండగా ప్రసంగం ప్రారంభంలో వ్యంగ్యంగా మాట్లాడిన వ్యక్తి పండితునితో, అయ్యా, అసలు మనలో దుర్గుణాలన్నీ పోయి పరిపూర్ణ పరివర్తన రావాలంటే ఏమి చేయాలో కాస్త సెలవివ్వండంటూ వినమ్రంగా అడిగాడు. అందుకు పండితుడు, నాయనా, ఆది కావ్యమైన ఈ రామాయణాన్ని మనకు అందించిన ఆ వాల్మీకి మహర్షియే చక్కని నిదర్శనం. హింసా ప్రవృత్తిలో జీవించే రత్నాకరుడు రామనామాన్ని జపించడం వల్ల వాల్మీకి మహర్షిగా పరిణతి చెందాడు అని రామనామ మహిమ గురించి చెప్పాడు. ఇంతలో లాంచీలో ఒక మూల కూర్చున్న ఓ వృద్ధుడు, రామజోగి మందు కొనారే పామారులారా, రామజోగి మందు కొనారే, రామజోగి మందు మీరు ప్రేమతో భుజించినప్పుడు కామక్రోధమూలెల్లా కడకు పారద్రోలే మందు, రామజోగి మందు కొనారే అని ఆలపిస్తూ రామనామం అనే మందును సేవించడం వల్ల భవరోగాలు మటుమాయమైపోతాయి అని అన్నాడు. అందరూ అతని వైపు ఆశ్చర్యంగా చూశారు. ఈ వృద్ధుడు మనం బయలుదేరినప్పుడు లేడే అని అనుకునే లోపే అతడు అంతర్ధానమయ్యాడు. అసలు విషయాన్ని గ్రహించిన ఆ పండితుడు ఆ వృద్ధుడు మరెవరో కాదు, సాక్షాత్తు హనుమంతుడే అని చెబుతూ, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం, ఎక్కడ శ్రీరాముని కథాగానం జరుగుతుందో అక్కడ హనుమంతుడుంటాడు అన్న సత్యాన్ని గుర్తు చేశాడు. భక్తులందరూ రామకథా శ్రవణం వల్ల తమకు హనుమంతుని దర్శనమైందని భక్తి పారవశ్యంతో ఆ వృద్ధుడు కూర్చున్న చోట ప్రణమిల్లారు. భద్రాద్రి రేవు సమీపిస్తోంది. పండితుడు, భక్తులారా, ఈ రామాయణ ప్రవచనం ఇంకా పూర్తి కాలేదు, ఇది సశేషం. ఈ భద్రాద్రి రాముని ఇచ్ఛతో మరలా మనం తిరుగు ప్రయాణంలో మరికొన్ని ఘట్టాలను స్పృశించే ప్రయత్నం చేద్దామంటూ రామచంద్రాయ జనక రాజజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం అని మంగళం పాడారు. లాంచీ భద్రాద్రి రేవును చేరుకుంది. భక్తులంతా ఆనంద పరవశంతో లాంచీ దిగి భద్రగిరి వైపు అడుగులు వేశారు. శుభం భవతు. జై శ్రీరామ్. రామాయణం విలువల సౌరభం.